హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అక్టోబర్ 5 నుండి ఏపీ ఉద్యోగ సంఘాల పీఆర్సీ ఫిట్మెంట్ టీఏలపై మీటింగ్ అన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో సహనం నశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ ఉన్నారు. మరి ప్రభుత్వం తీరుపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ లభించకపోవడం, జీతాల చెల్లింపుల్లో జాప్యం, డిఏ బకాయిలు, పీఆర్సీ అమల్లో జాప్యం వంటివి అనేక సమస్యలు ఉద్యోగుల సహనాన్ని నశింపజేశాయి. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన సమస్యలు మరియు ఉద్యోగుల ఆందోళనలు, ముఖ్యంగా జీతాల చెల్లింపుల్లో జాప్యము. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు రాకపోవడం ఉద్యోగులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, నెలవారీ ఖర్చులు, రుణాల వాయిదాల చెల్లింపుల్లో జాప్యం వంటివి ఉద్యోగుల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. డిఏ బకాయిల విషయానికొస్తే ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం, డిఏ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా డిఏ బకాయిలు పేరుకుపోయాయని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే ధోరణి కొనసాగించడం దారుణమని అయితే ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. పీఆర్సీ పే రివిజన్ కమిషన్ జాప్యం. 2023 జూలై నుండి పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా పీఆర్సీ కమిషన్ ఏర్పాటు కూడా జరగకపోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2027 వరకు కూడా పీఆర్సీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదని, 2029 ఎన్నికల వరకు దీనిని సాగదీసి ఏదో ఒక మొక్కుబడిగా ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాకర్ల వెంకట్రామరెడ్డి ఆరోపించారు. ఐఆర్ హామీ మరియు అమలు. ఇక ఐఆర్ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాము అని హామీ ఇచ్చి ఇప్పటికీ 16 నెలలు గడిచినా ఇప్పటి వరకు దాన్ని ఊసేయలేకపోవడంపై ఉద్యోగులు విమర్శలు గుప్పిస్తున్నారు. గత ప్రభుత్వం తొలి క్యాబినెట్లో 27% ఐఆర్ ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం డిఏ ఇవ్వడానికి దిక్కులేని పరిస్థితిలో ఉందని ఉద్యోగులు ఎద్దేవా చేస్తున్నారు. పెండింగ్ బకాయిలు. ఉద్యోగులకు సుమారు 30,000 కోట్ల రూపాయల మేర పెండింగ్ బకాయిలు ఉన్నాయని, వీటిని ప్రభుత్వం ఎప్పుడు తీరుస్తుందో తెలియదని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ. గత ప్రభుత్వంలో 3,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేశారని, ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కూడా ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ముందుకు సాగే మార్గం ఉద్యమ కార్యాచరణ. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై అన్ని ఉద్యోగ సంఘాలు ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఉద్యమం ప్రారంభించడానికి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిద్ధమవుతోంది. దసరా పండుగ తర్వాత అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను రూపొందించినట్లుగా కాకర్ల వెంకట్రామరెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా లభించకపోవడం ఈ మేరకు ప్రభుత్వ ఉదాసీనతకు నిదర్శనమని ఉద్యోగులు భావిస్తూ ఉన్నారు. ఈ పరిణామాలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ఉద్యమానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.